కూడా ఆక్యుపేషనల్ హజార్డస్ అలవెన్సెస్, వారికి అవసరమైనటువంటి గ్లౌజెస్, బూట్లు, యూనిఫామ్ ప్రతి సంవత్సరం కూడా మన సంక్రాంతి పండుగకి వాళ్ళకి 2 pairs, ఆడవాళ్ళకి మగవాళ్ళకి బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. మిగతా ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి కూడా ఈ అలవెన్స్ ఉండదు, మన శానిటరీ వర్కర్స్ మాత్రమే అలవెన్స్ ఉంటుంది. అట్లాగే మెడికల్ క్యాంప్స్ వీళ్ళకి ఈఎస్ఐ హాస్పిటల్లో వీళ్ళకి 3 ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ఈపీఎఫ్ ఫెసిలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ చాలా మంది ఈ ఈఎస్ఐ హాస్పిటల్ లోకల్గా చిన్న మున్సిపాలిటీస్లో అయితే అక్కడ హాస్పిటల్ ఉండదు, హెడ్ క్వార్టర్స్లో అయితే ఉంటుంది, మనకి ఇక్కడ ఉంది. అలాగే హాస్పిటల్లో వీరు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ డిపెండెంట్స్ కానీ ఏ విధంగా మనకి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అక్కడ నుంచి అవసరమైతే వేరే రెఫరల్ హాస్పిటల్కి ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ వివరాలు చాలా మంది కొంచెం తెలియకపోవచ్చు ఏ విధంగా ఈ ఫెసిలిటీస్ పొందాలని. దానికోసం జిల్లా కలెక్టర్ గారు ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళని, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఇద్దరిని పిలిపించి 2 days క్రితం ఇవి వాళ్ళకు మనకు ఇంత కష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు మనము వాళ్ళు చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మనం క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తాం. ఈఎస్ఐ డాక్టర్స్ని అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్, జెమ్స్ హాస్పిటల్ని ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క హెల్త్ చెకప్ చేసి మాస్ హెల్త్ చెకప్ ఇక్కడ అవసరమైతే రెఫర్ చేయడము, ట్రీట్మెంట్ ఇవ్వడము, అలాగే ఫర్దర్ ఏదైనా అవసరమైతే కూడా మళ్ళీ ఏ విధంగా మనకు ఈ యొక్క ఈ పేషెంట్ హిస్టరీ అంతా కూడా క్యాప్చర్ చేయబడుతుంది. ఇదంతా కూడా డీటెయిల్స్ వీళ్ళకి తెలియజెప్పి ఈ ఫెసిలిటీ వీళ్ళకి మన వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేద్దామని ఇచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు, మన స్పెషల్ ఆఫీసర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరిగింది సార్. దీంతో పాటు ఆధార్ సీడింగ్ కానీ, రిజిస్ట్రేషన్, తర్వాత ఈపీఎఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇష్యూస్, ఈఎస్ఐలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా క్యాప్చర్ కాకుండా వాళ్ళ డీటెయిల్స్, దీంతో పాటు షుగర్, బ్లడ్ షుగర్, తర్వాత బీపీ, ఈసీజీ, వీటన్నింటిని కూడా ఇక్కడ తీసుకున్నాం సార్. ఈరోజు ఈవినింగ్ వరకు క్యాంప్ ఉంటుంది. వర్కర్స్ సేవలు అందించాలన్నా దానిపైన కూడా మేము పూర్తిగా బాధ్యత తీసుకొని మీకు అప్పర్ పై ఇంకా హాస్పిటల్స్ ఏమైనా ఉంటే వైజాగ్ రిఫర్ చేయడం, అక్కడ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ అవ్వకపోతే ఇంకా ఫర్దర్ ఇంకా దానికి అనుబంధం ఎక్కడ ఉంటే దాని ద్వారా చేయడం. అలాగే మీకు ఇంకా ప్రభుత్వం నుండి ఏదైనా ఇంకా మీకు ఆరోగ్యశ్రీ ఇవన్నీ వర్తించకపోయినా ఈఎస్ఐ ద్వారా ఇంకా లింకప్ చేసి ఎక్కడైనా చేయాల్సి ఉంటే అవన్నీ బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామని ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క పద్ధతుల్ని మీ పరిశుభ్రత కోసం ఏవైతే సూచనలు ఇచ్చారో డాక్టర్స్ కానీ సర్స్ కానీ ఆ సూచనలు మీరు పాటిస్తూ పట్టణ పరిశుభ్రత కోసం ఏవైతే సూచనలు ఇచ్చారో అవి కూడా మీరు తప్పకుండా పాటించాలని, తద్వారా మీ తాలూకా ఏదైతే ప్రభుత్వ పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ నేను ఆ బాధ్యత తీసుకుని మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, ఈ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కమిషనర్ ఓబులేష్ గారికి కూడా నేను ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఈ కార్పొరేషన్ యొక్క కార్మికుల కోసం మీరు ఎంత శ్రద్ధ వహించి వారి యొక్క బాగోగుల కోసం ఈ రోజు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నటువంటి మీకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈఎస్ఐ వారికి, జెమ్స్ వారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశంలో పాల్గొనేటటువంటి అవకాశం కల్పించిన మీకు కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ